Good morning students. My name is Vas Babu, working as junior lecturer in ANT, Kshetraya Government Junior College, Mavva, Krishna district. Today we are going to discuss about the topic of exempted incomes. Taxation 1 subject lo Unit 6. మీకు ఈ టాపిక్ నుంచి 2 మార్క్స్కి ఒక షార్ట్ క్వశ్చన్, 6 మార్క్స్కి ఒక ఎస్ఏ క్వశ్చన్, టోటల్గా 8 మార్క్స్ వెయిటేజ్ మార్క్స్ కింద ఈ టాపిక్ మీకు కవర్ అవుతుంది స్టూడెంట్స్. ఎగ్జెంప్టెడ్ ఇన్కమ్స్, మినహాయింపు పొందే ఆదాయాలు, ఇవన్నీ అసెస్సీకి చాలా మేలు చేసేటటువంటి అంశాలన్నమాట. ఎందుకు మేలు అంటున్నాము? ఇవన్నీ పన్ను నుంచి మినహాయింపు పొందేవి. ఇప్పుడు అసెస్సీ అన్న తర్వాత కంపల్సరీగా 2,50,000 రూపాయల మొత్తం ఆదాయం గనక దాటినట్లయితే ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరంలో 2020-21 సంవత్సరంలో పన్ను చెల్లించవలసి ఉంటుంది. మొత్తం ఆదాయం అంటే ఎలా వస్తుంది స్టూడెంట్స్? ఒకసారి మళ్ళీ రివైండ్ చేసుకోండి. మొత్తం 5 రకాల ఆదాయ శీర్షికలు, 5 హెడ్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయి. 5 హెడ్స్. అందులో మొదటిది జీతము నుండి ఆదాయము, ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. రెండవది గృహాస్తి నుండి ఆదాయము. మూడవది వ్యాపారం మరియు వృత్తి నుండి ఆదాయము, ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. నెక్స్ట్ ఫోర్త్ వన్, నాలుగవది మూలధన లాభాలు, క్యాపిటల్ గెయిన్స్. ఐదవది ఇతర వనరుల నుండి ఆదాయము, అంటే ఇతర వనరుల నుంచి ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. ఈ 5 ఆదాయ శీర్షికలను కలిపినట్లయితే మొత్తం ఆదాయం వస్తుంది. ఆ మొత్తం ఆదాయం 2,50,000 రూపాయలు కనుక దాటినట్లయితే ప్రభుత్వానికి అసెస్సీ పన్ను నిర్ధారణ సంవత్సరంలో పన్ను చెల్లించవలసి ఉంటుంది. అసెస్మెంట్ ఇయర్లో ట్యాక్స్ పే చేయవలసి ఉంటుంది. కాబట్టి 2,50,000 రూపాయలు అనేది మనకి మొత్తం ఆదాయం యొక్క హద్దు. ఆ 2,50,000 రూపాయలు క్రాస్ అయిన వాళ్ళందరూ పన్ను చెల్లించాలి. అలా పన్ను చెల్లించేటప్పుడు కొన్ని రకాలైనటువంటి మినహాయింపులు ప్రభుత్వం వారికి కల్పించినది. ఆ ఉన్నటువంటి ఈ ట్యాక్స్లో ఉన్నటువంటి ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు పొందే అంశాలు లేదా మినహాయింపు పొందే ఆదాయాలు, వీటిల్నే మనం ఎగ్జెంప్టెడ్ ఇన్కమ్స్ అంటామన్నమాట. వీటి వల్ల మనం పన్నుని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇట్లాంటి అంశాలు ఏవైనా ఉన్నట్లయితే మనం పరిగణలోనికి తీసుకోవాల్సిన అవసరం లేదు స్టూడెంట్స్. అట్లా ఈ పన్ను నుంచి మినహాయింపు పొందేటటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఇందులో కొన్ని అంశాలను ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం స్టూడెంట్స్. అందులో ముందుగా ఫస్ట్ అగ్రికల్చరల్ ఇన్కమ్, వ్యవసాయ ఆదాయము. సెక్షన్ 10 సబ్సెక్షన్ 1 ప్రకారము భారతదేశంలో ఉన్నటువంటి వ్యవసాయ ఆదాయము అంటే, భారతదేశంలో మనం ఒక వ్యవసాయమైన టాపిక్ చెప్పుకున్నాం, అందులో చెప్పాం మొత్తం డీటెయిల్డ్గా. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు మొత్తం 70% ఆఫ్ ది పీపుల్ దేని మీద డిపెండ్ అయి ఉన్నారు స్టూడెంట్స్? వ్యవసాయం మీద, అగ్రికల్చర్ ఫీల్డ్ మీద డిపెండ్ అయి ఉన్నారు. కాబట్టి భారతీయ గవర్నమెంట్ ఏమని డిసైడ్ చేసింది? వ్యవసాయ ఆదాయం మీద పూర్తిగా సెక్షన్ 10 సబ్సెక్షన్ 1 ప్రకారం పూర్తిగా పన్ను నుంచి మినహాయింపు ఇవ్వడం జరిగింది. ఫుల్లీ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ట్యాక్స్. కాబట్టి మినహాయింపు పొందే ఆదాయాలలో మొట్టమొదటి పాయింట్ కింద సెక్షన్ 10 సబ్సెక్షన్ 1 ప్రకారం వ్యవసాయ ఆదాయము అని రాయాలి. నెక్స్ట్ రెండో పాయింట్ చూస్తే రిసిప్ట్ బై ఏ కోపార్సనర్ ఆఫ్ an HUF, హిందూ అవిభక్త కుటుంబము, ఉమ్మడి హిందూ కుటుంబంలో సభ్యుడుగా పొందినటువంటి ఆదాయము. రిసిప్ట్ బై ఏ కోపార్సనర్ ఆఫ్ an HUF అంటే ఉమ్మడి హిందూ కుటుంబంలో సభ్యునిగా పొందినటువంటి మొత్తము సెక్షన్ 10 సబ్సెక్షన్ 2 ప్రకారము, సెక్షన్ 10 సబ్సెక్షన్ 2 ప్రకారము పూర్తిగా ఫుల్లీ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ట్యాక్స్, పూర్తిగా పన్ను నుంచి మినహాయింపు పొందే ఆదాయం క్రింద మనం చెప్పవచ్చు స్టూడెంట్స్. ఇక నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూస్తే షేర్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ ఏ ఫర్మ్, ఒక సంస్థ నుండి వాటాగా వచ్చినటువంటి అతని యొక్క షేర్ క్రింద వచ్చినటువంటి మొత్తము, ఒక ఫర్మ్లో నుంచి లేదా ఒక సంస్థలో నుంచి షేర్ క్రింద వచ్చినటువంటి వాటాగా స్వీకరించిన మొత్తం ఏదైతే ఉందో
ఆ మొత్తాన్ని సెక్షన్ 10 సబ్సెక్షన్ 2A ప్రకారం పూర్తిగా పన్ను నుంచి మినహాయింపు ఇవ్వడం జరుగుతుంది స్టూడెంట్స్. ఇంకా నెక్స్ట్ తర్వాత 4th పాయింట్ చూస్తే ట్రావెల్ కన్సెషన్ టు ఎంప్లాయీస్ హూ ఆర్ హ్యావింగ్ ది ఇండియన్ సిటిజన్షిప్ ప్రకారం సెక్షన్ 10 సబ్సెక్షన్ 7 ప్రకారం ఈ ట్రావెల్ కన్సెషన్ ఏముందో ప్రయాణ రాయితీ సౌకర్యము ఉద్యోగస్తులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇండియన్ సిటిజన్షిప్ ఉన్నటువంటి వ్యక్తులు ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారికి ఈ ప్రయాణ రాయితీ సౌకర్యాలకు ఏదైతే ఉందో సెక్షన్ 10 సబ్సెక్షన్ 7 ప్రకారం పన్ను మినహాయింపు ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే 5th పాయింట్ చూస్తే అలవెన్సెస్ గివెన్ అండ్ పెర్క్విజిట్స్ ప్రొవైడెడ్ టు గవర్నమెంట్ ఎంప్లాయీస్ who are posted abroad విదేశాలలో అలాట్ చేసినటువంటి భారతీయ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగులు గనక వారికి కల్పించినటువంటి అలవెన్సులు పరిలబ్ధులు అనేవి మనం నెక్స్ట్ టాపిక్లో జీతం నుండి ఆదాయం ఇన్కమ్ ఫ్రమ్ శాలరీలో మనం డిస్కస్ చేద్దాం. ఈ అలవెన్సులు పరిలబ్ధులని మీకు అక్కడ డీటెయిల్డ్గా మనం చెప్పడం జరుగుతుంది. ఇవి ఉద్యోగులకు ఇచ్చేటటువంటి వసతి సౌకర్యాలు నగదు రూపంలో విదేశాల్లో అబ్రాడ్లో ఉన్నటువంటి భారతీయ ఉద్యోగులు విదేశాల్లో ఉన్నటువంటి వారికి కల్పించినటువంటి పరిలబ్ధులు కానీ అలవెన్సులు కానీ సెక్షన్ 10 సబ్సెక్షన్ 7 ప్రకారము పూర్తిగా పన్ను నుంచి మినహాయింపు ఇవ్వడం జరుగుతుంది స్టూడెంట్స్. ఫుల్లీ ఎగ్జంప్టెడ్ ఫ్రమ్ ట్యాక్స్. నెక్స్ట్ పాయింట్ రెమ్యునరేషన్ అండ్ ఫారిన్ ఇన్కమ్ ఆఫ్ an individual working under కోఆపరేటివ్ టెక్నికల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్. అంటే శాస్త్ర సాంకేతిక రంగంలో వీళ్ళ యొక్క సేవలు అందించినందుకు గాను పొందినటువంటి విదేశీ ప్రతిఫలము విదేశీ ఆదాయం ద్వారా పొందినటువంటి ప్రతిఫలం ఏదైతే ఉందో ఆ శాస్త్ర సాంకేతిక రూపంలో టెక్నికల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ ద్వారా వచ్చిన ఆదాయం సెక్షన్ 10 సబ్సెక్షన్ 8 సెక్షన్ 10 సబ్సెక్షన్ 8 ప్రకారం పన్ను నుంచి మినహాయింపు ఇవ్వడం జరుగుతుంది స్టూడెంట్స్. నెక్స్ట్ గ్రాట్యుటీ ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పుకోబోయే అన్ని కూడాను ఉద్యోగి సర్వీసు నుంచి పదవీ విరమణ చెందేటటువంటి సందర్భంలో ఉన్నటువంటి అంశాలు. అంటే 60 సంవత్సరాలు సర్వీసు పూర్తయిన తర్వాత వీళ్ళు పదవీ విరమణ చేయబోయే సందర్భంలో పొందేటటువంటి అంశాలు గ్రాట్యుటీ. ఎవరికి మాత్రమే? ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే. మరి ఇతర ఉద్యోగులకైతే కండిషన్స్ అప్లై, వాళ్ళకి కొన్ని షరతులు ఉంటాయి, కొన్ని లిమిట్స్ ఉంటాయి. ఆ లిమిట్స్ ప్రకారం వాళ్ళ యొక్క కండిషన్స్ని ఇస్తారు. పూర్తిగా పన్ను నుంచి మినహాయింపు ఎవరు. కాబట్టి ఇక్కడ మనం చెప్పుకునేది ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే పన్ను నుంచి పూర్తిగా మినహాయింపు ఇస్తారు. సెక్షన్ 10 సబ్సెక్షన్ 10 ప్రకారం గ్రాట్యుటీ ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు గ్రాట్యుటీ పొందిన మొత్తం ఉందో ఆ మొత్తాన్ని సెక్షన్ 10 సబ్సెక్షన్ 10 ప్రకారం పన్ను మినహాయింపు కలదు. అదేవిధంగా సెక్షన్ 10 సబ్సెక్షన్ 10A ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులకి పొందినటువంటి పెన్షన్ జీవన భృతి అంటాం అనమాట. ఈ పెన్షన్ సౌకర్యం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ సందర్భం తర్వాత నెక్స్ట్ అక్కడి నుంచి పొందినటువంటి మొత్తం సెక్షన్ 10 సబ్సెక్షన్ 10A ప్రకారం పన్ను నుంచి మినహాయింపు ఇవ్వడం జరుగుతుంది స్టూడెంట్స్. నెక్స్ట్ ఇక లీవ్ ఎన్కాష్మెంట్ ఆన్ రిటైర్మెంట్. అంటే ఈ కొన్ని సెలవులు అనేవి ఉంటాయి, వాటిల్ని నగదులోనికి మార్చుకున్నటువంటి సెలవులు అంటారు. ఈ రిటైర్మెంట్ సందర్భంలో ఆ నగదులోనికి మార్చుకున్న సెలవులు కూడా ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మాత్రమే ఈ సెక్షన్ 10 సబ్సెక్షన్ 10AA ప్రకారం పన్ను నుంచి మినహాయింపు ఇవ్వటం జరుగుతుంది స్టూడెంట్స్. ఇక నెక్స్ట్ పాయింట్ అమౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ సుకన్య సమృద్ధి అకౌంట్. ఇక ఆడపిల్లల కోసం అని చెప్పి ఈ సుకన్య సమృద్ధి అకౌంట్ అనే స్కీమ్ తీసుకొచ్చారు. ఆ స్కీమ్ ద్వారా వచ్చినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో పొందిన ప్రతిఫలం పొందినటువంటి స్వీకరించిన మొత్తం ఏదైతే ఉందో ఆ మొత్తాన్ని సెక్షన్ 10 సబ్సెక్షన్ 11A ప్రకారం పన్ను నుంచి పూర్తిగా మినహాయింపు ఇవ్వడం జరుగుతుంది. ఫుల్లీ ఎగ్జంప్టెడ్ ఫ్రమ్ ట్యాక్స్. నెక్స్ట్ పాయింట్ పేమెంట్ ఆఫ్ స్టాట్యుటరీ ప్రావిడెంట్ ఫండ్. ఇది కూడా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినదే స్టూడెంట్స్.
ప్రైవేటు ఉద్యోగులకైతే ఆర్పిఎఫ్, యూఆర్పిఎఫ్, పీపీఎఫ్ అని ఉంటాయి. ఇక గవర్నమెంట్ ఎంప్లాయీస్కు మాత్రం, ప్రభుత్వ ఉద్యోగులకు స్టాట్యుటరీ ప్రావిడెంట్ ఫండ్, శాసనాత్మక భవిష్య నిధికి చందాలో కొంత మొత్తం స్వీకరించింది ఏదైనా ఉన్నట్లయితే సెక్షన్ 10 సబ్సెక్షన్ 11 ప్రకారం పన్ను మినహాయింపు ఇవ్వడం జరుగుతుంది స్టూడెంట్స్. ఇంకా నెక్స్ట్, కాంపెన్సేషన్ రిసీవ్డ్ బై విక్టిమ్స్ ఆఫ్ భోపాల్ గ్యాస్ లీక్ డిజాస్టర్. మధ్యప్రదేశ్ యొక్క స్టేట్ క్యాపిటల్లో భోపాల్లో భోపాల్ గ్యాస్ లీక్ విపత్తు జరిగింది 1980s. ఆ సందర్భంలో ఇబ్బంది పడినటువంటి ఆ డిజాస్టర్లో ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో ఆ బాధితులు పొందినటువంటి పరిహారం ఏదైతే ఉందో, కాంపెన్సేషన్ ఏదైతే ఉందో, ఆ కాంపెన్సేషన్ మొత్తం కూడా వాళ్ళు తీసుకున్నది ఏదైతే కాంపెన్సేషన్ ఫుల్లీ ఎగ్జంప్టెడ్ ఫ్రమ్ ట్యాక్స్, పన్ను నుంచి పూర్తిగా మినహాయింపు ఇవ్వడం జరుగుతుంది స్టూడెంట్స్. అవి సెక్షన్ 10 సబ్సెక్షన్ 10BB ప్రకారం స్టూడెంట్స్. సెక్షన్ 10 సబ్సెక్షన్ 10BB ప్రకారం పూర్తిగా ఆ భోపాల్ గ్యాస్ లీక్ విపత్తు ద్వారా పొందిన నష్టపరిహారాన్ని పన్ను నుంచి మినహాయింపు ఇవ్వడం జరుగుతుంది స్టూడెంట్స్. నెక్స్ట్ పాయింట్, స్కాలర్షిప్స్ రిసీవ్డ్ బై ది స్టూడెంట్స్. మీరే ఏవైతే స్కాలర్షిప్లు హయ్యర్ స్టడీస్కి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే ఇంకా డిగ్రీలో కానీ, పీజీలో కానీ మీరు ఏదైనా స్కాలర్షిప్స్ పొందినట్లయితే ఆ స్కాలర్షిప్ మొత్తం కూడాను ఈ సెక్షన్ 10 సబ్సెక్షన్ 16 ప్రకారం పూర్తిగా పన్ను నుంచి మినహాయింపు ఇవ్వడం జరుగుతుంది. విద్యార్థులు పొందినటువంటి స్కాలర్షిప్ ఏదైతే ఉందో ఆ మొత్తాన్ని సెక్షన్ 10 సబ్సెక్షన్ 16 ప్రకారం పూర్తిగా పన్ను నుంచి మినహాయింపు ఇవ్వడం జరుగుతుంది స్టూడెంట్స్. నెక్స్ట్, అలవెన్సెస్ రిసీవ్డ్ బై ఎంపీస్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీస్. మనకు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పార్లమెంట్ తరపున వాళ్ళని ఎంపీలు అంటాం, మనకి శాసనసభ తరపునేమో ఎమ్మెల్యేలు అంటాం, శాసన మండలి తరపునేమో ఎమ్మెల్సీ అంటాం. ఈ ముగ్గురు కూడాను వాళ్ళ యొక్క అధికార పర్యటనలో ఉపయోగించినటువంటి అలవెన్స్లు ఏవైతే ఉన్నాయో ఆ పొందినటువంటి అలవెన్స్లు సెక్షన్ 10 సబ్సెక్షన్ 17 ప్రకారం పూర్తిగా పన్ను నుంచి మినహాయింపు ఇవ్వడం జరుగుతుంది. అదర్ అలవెన్సెస్ ఉంటాయి వాళ్ళకి, ఎంపీలు, ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్కి అదర్ అలవెన్సెస్ కొన్ని ఉంటాయి, వాటికి మాత్రం పూర్తి పన్ను మినహాయింపు ఇవ్వరు. కానీ ఇక్కడ కొన్ని వాటికి మాత్రం అధికార పన్నులకు మాత్రం ఉపయోగించిన అలవెన్స్లకు మాత్రం పన్ను మినహాయింపు ఇవ్వడం జరుగుతుంది సెక్షన్ 10 సబ్సెక్షన్ 17 ప్రకారం. ఇంకా నెక్స్ట్, ఇన్కమ్ ఫ్రమ్ లోకల్ అథారిటీ. అంటే స్థానిక సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ స్థానిక సంస్థల ద్వారా పొందిన ఆదాయం ఏదన్నా ఉంటే ఆ ఆదాయాన్ని సెక్షన్ 10 సబ్సెక్షన్ 20 ప్రకారం పన్ను నుంచి మినహాయింపు ఇవ్వడం జరుగుతుంది స్టూడెంట్స్. నెక్స్ట్, ఇన్కమ్ ఫ్రమ్ సైంటిఫిక్ రీసెర్చ్ అసోసియేషన్. ఏదైనా శాస్త్ర పరిశోధన తరపున పొందిన ఆదాయాలు ఏవైనా ఉంటే సెక్షన్ 10 సబ్సెక్షన్ 21 ప్రకారం పన్ను నుంచి మినహాయింపు ఇవ్వడం జరుగుతుంది స్టూడెంట్స్. ఇక నెక్స్ట్ పాయింట్, యూనిట్స్ ఆఫ్ యూటీఐ. యూటీఐ అంటే యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా. యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాలో ఏవైనా గనక ఆ యొక్క యూనిట్ లింక్డ్ ప్రీమియంలో కనుక మనం ఏదన్నా యూనిట్స్ కనుక డిపాజిట్ చేసుకుని వాటి మీద అమౌంట్ వచ్చినట్లయితే సెక్షన్ 10 సబ్సెక్షన్ 33 ప్రకారం పన్ను నుంచి మినహాయింపు ఇవ్వడం జరుగుతుంది స్టూడెంట్స్. నెక్స్ట్ పాయింట్, ఇండియన్ కంపెనీ డివిడెండ్స్. సెక్షన్ 10 సబ్సెక్షన్ 34 అంటే భారతీయ కంపెనీ డివిడెండ్లు. మళ్ళీ విదేశీ కంపెనీ డివిడెండ్లు అయితే ఫుల్లీ ట్యాక్సబుల్ అనమాట. ఓన్లీ ఇండియన్ కంపెనీ డివిడెండ్స్ ఆర్ ఫుల్లీ ఎగ్జంప్టెడ్ ఫ్రమ్ ట్యాక్స్. సెక్షన్ 10 సబ్సెక్షన్ 34 ప్రకారము ఈ డివిడెండ్లు అనేవి ఎవరికి వస్తాయి? వాటాదారులకు, షేర్ హోల్డర్స్కి. ఇవన్నీ కూడాను ఈక్విటీ షేర్స్ తరపున, ప్రిఫరెన్స్ షేర్స్ తరపున ఇట్లా ఆ షేర్స్ మీద ఏవైతే డివిడెండ్స్ వచ్చినాయో ఆ డివిడెండ్లన్నీ కూడాను సెక్షన్ 10 సబ్సెక్షన్ 34 ప్రకారం భారతీయ కంపెనీ డివిడెండ్లు మాత్రమే, ఇండియన్ కంపెనీ డివిడెండ్లు మాత్రమే పన్ను నుంచి మినహాయింపు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్, అట్లాగే ఇన్కమ్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ సెక్షన్ 10 సబ్సెక్షన్ 23D. మనకి మనీ ఉన్నవారు మ్యూచువల్ ఫండ్లో కూడా డిపాజిట్ చేసుకోవడం జరుగుతుంది. అట్లా మ్యూచువల్ ఫండ్స్లో కూడా మనం డిపాజిట్ చేసుకుంటే ఆ చేసుకున్న మొత్తానికి కూడాను సెక్షన్ 10 సబ్సెక్షన్ 23D ప్రకారం పన్ను మినహాయింపు ఇవ్వడం జరుగుతుంది స్టూడెంట్స్. ఇంకా నెక్స్ట్, ఇన్కమ్ ఫ్రమ్ రిజిస్టర్డ్ ట్రేడ్ యూనియన్స్.
ఆ రిజిస్టర్ అయినటువంటి ట్రేడ్ యూనియన్ల ద్వారా పొందినటువంటి ఆదాయం ఏదన్నా ఉన్నట్లయితే ఆ రిజిస్టర్ అయినటువంటి ట్రేడ్ యూనియన్ల ద్వారా పొందిన ఆదాయాన్ని సెక్షన్ 10 సబ్సెక్షన్ 24 ప్రకారం పన్ను నుంచి మినహాయింపు ఇవ్వడం జరుగుతుంది స్టూడెంట్స్. నెక్స్ట్, ఇన్కమ్ ఆఫ్ ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ ఫండ్. స్టేట్ ఇన్సూరెన్స్ ఫండ్ రాష్ట్ర బీమా నిధిలో ఉన్న ఎంప్లాయీస్ ద్వారా పొందినటువంటి ఆదాయం ఏదన్నా ఉన్నట్లయితే సెక్షన్ 10 సబ్సెక్షన్ 25A ప్రకారం పన్ను నుంచి మినహాయింపు ఇవ్వడం జరుగుతుంది స్టూడెంట్స్. ఇప్పుడు ఈ చెప్పుకున్నటువంటి పాయింట్స్ అన్నీ కూడాను మినహాయింపు పొందే ఆదాయాలు. ఎగ్జంప్టెడ్ ఇన్కమ్స్ టు ఇండివిడ్యువల్స్. ఎగ్జంప్టెడ్ ఇన్కమ్స్ టు ఇండివిడ్యువల్స్. మీకు ఎగ్జామినేషన్లో ఎలా అడుగుతారంటే మెన్షన్ ఎనీ 10 ఎగ్జంప్టెడ్ ఇన్కమ్స్ అని అడుగుతారు స్టూడెంట్స్. అప్పుడు మీరు ఈ పాయింట్స్లో నుంచి మీకు నచ్చిన పాయింట్స్ ఎనీ 10 ఐటమ్స్ రైట్, ఎనీ 10 మెన్షన్ ఎనీ 10 ఐటమ్స్ ఎగ్జంప్టెడ్ ఇన్కమ్స్ అని చెప్పి మీరు ఒక 10 పాయింట్స్ మీరు రాసుకుంటారు. కాబట్టి ఈ విధంగా ఈ క్వశ్చన్ మీకు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ తర్వాత ఎన్యూమరేట్ ద ఇన్కమ్స్ విచ్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ద టోటల్ ఇన్కమ్ అండ్ విచ్ ఆర్ ఎగ్జంప్టెడ్ ఫ్రమ్ ట్యాక్స్. అంటే మొత్తం ఆదాయంలో చేర్చబడినటువంటి పన్ను మినహాయింపు గల ఆదాయాలు. అంటే మనం ఇంతకుముందు మొత్తం ఆదాయం లెక్కించడానికి 5 హెడ్స్ ఉపయోగిస్తున్నాం ఎప్పుడు కూడాను. జీతం నుండి ఆదాయము, గృహస్థి నుండి ఆదాయము, వ్యాపారం వృత్తి నుంచి ఆదాయము, మూలధన లాభాలు, ఇతర వనరుల నుండి ఆదాయం. ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ, హౌస్ ప్రాపర్టీ, బిజినెస్ అండ్ ప్రొఫెషన్, క్యాపిటల్ గెయిన్స్, అదర్ సోర్సెస్. ఈ 5 శీర్షికల్లో కొన్ని ఐటమ్స్ ఎగ్జంప్షన్ పొందుతాము. కొన్ని ఐటమ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ ఉంది. జీతం నుండి ఆదాయం లెక్కించేటప్పుడు మనం హౌస్ రెంట్ అలవెన్స్ అనేది ఉంటుంది. హౌస్ రెంట్ అలవెన్స్ అనేది కొంత పార్ట్ మాత్రమే, అంటే మొత్తం ఎగ్జంప్షన్ ఇవ్వరు, కొంత పార్ట్ మాత్రం ఎగ్జంప్షన్ ఇవ్వడం జరుగుతుంది. అట్లా ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటి ఈ ఇన్కమ్స్ ఏంటంటే మొత్తం ఫుల్లీ ఎగ్జంప్టెడ్ ఫ్రమ్ ట్యాక్స్ కాదు, కొంత భాగంకి పరిమితులకు లోబడి పన్ను మినహాయింపు కలదు. పరిమితులకు లోబడి పన్ను మినహాయింపు ఇచ్చేటటువంటి అంశాలు. ఫాలోయింగ్ ఐటమ్స్ ఆర్ ది పార్షియల్లీ ఎగ్జంప్టెడ్ ఇన్కమ్స్. అంటే ఇవి మొత్తం పూర్తిగా పన్ను మినహాయింపు ఎవరు, పరిమితులకు లోబడి పన్ను మినహాయింపు ఇవ్వడం జరుగుతుంది. ఇవి మొత్తం ఆదాయంలో చేర్చబడి ఉంటాయి. టోటల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఒక్కొక్క హెడ్ ఆఫ్ ఇన్కంలో ఇవి రిపీట్ అవుతూ ఉంటాయి. అందులో ఫస్ట్ది క్యాజువల్ ఇన్కమ్, యాదృచ్ఛిక ఆదాయము. ఇది ఇతర వనరుల నుండి ఆదాయము అనే శీర్షికలో మనకి రావడం జరుగుతుంది. ఈ యాదృచ్ఛిక ఆదాయం మీద కొంత టీడీఎస్ అనేది తగ్గించడం జరుగుతుంది. ఆ అమౌంట్ ఒక 30% దాకా తీసివేస్తారు. ఆ యాదృచ్ఛిక ఆదాయాలంటే మనకి లాటరీల ద్వారా ఆదాయము, గుర్రపు పందాల ద్వారా ఆదాయము, ఇంకా టీవీలో కార్యక్రమాల వల్ల పార్టిసిపేట్ చేయడం వల్ల ఆదాయము, ఇంకా క్రాస్వర్డ్ పజిల్స్ గేమ్స్ లాంటివి, అట్లాంటివి వాటి వల్ల వచ్చిన ఆదాయాలన్నింటిని కూడాను యాదృచ్ఛిక ఆదాయాలు, క్యాజువల్ ఇన్కమ్స్ అంటాము స్టూడెంట్స్. ఇవి సెక్షన్ 10 సబ్సెక్షన్ 3 ప్రకారము పన్ను నుంచి మినహాయింపు పరిమితులకు లోబడి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూస్తే ఎల్టీసీ, లీవ్ ట్రావెల్ కన్సెషన్. సెక్షన్ 10 సబ్సెక్షన్ 5 ప్రకారం ఈ యొక్క రాయితీ ప్రయాణ సౌకర్యం అనేది కొంతమంది ప్రైవేటు ఉద్యోగులకు ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు ఈ సెక్షన్ 10 సబ్సెక్షన్ 5 ప్రకారం పన్ను మినహాయింపు పరిమితులకు లోబడి ఇవ్వడం జరుగుతుంది స్టూడెంట్స్. నెక్స్ట్ థర్డ్ పాయింట్, పేమెంట్ రిసీవ్డ్ ఆర్పిఎఫ్. ఇంతకుముందు శాసనాత్మక భవిష్య నిధి స్టాట్యుటరీ ప్రావిడెంట్ ఫండ్ అయితేనేమో మొత్తం ఆ పరిమితులు ఏమీ లేకుండా మొత్తం పూర్తిగా పన్ను మినహాయింపు కలిగిన వాటిలో తీసుకున్నాం. ఇక్కడ రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్, గుర్తింపు పొందిన భవిష్య నిధికి దానికి సంబంధించినటువంటి చెల్లింపులు ఏవైతే ఉన్నాయో వాటికి పరిమితులకు లోబడి కొంత మొత్తాన్ని, ఇది జీతం నుండి ఆదాయం అనే శీర్షికలో వస్తుంది. ఇన్కమ్ ఫ్రమ్ శాలరీస్లో అక్కడ మనం చెప్పుకోవచ్చు. సెక్షన్ 10 సబ్సెక్షన్ 12 ప్రకారం ఈ ఆర్పిఎఫ్కి సంబంధించినటువంటి పరిమితులకు లోబడి కొంత మినహాయింపు పొందవచ్చు. నెక్స్ట్ అలాగే హౌస్ రెంట్ అలవెన్స్, ఇంటి అద్దె భత్యము. ఇది కూడా జీతము నుండి ఆదాయము అనే శీర్షికలో మనం అక్కడ పూర్తిగా దాని గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకుందాం. పరిమితులకు లోబడి సెక్షన్ 10 సబ్సెక్షన్ 13A ప్రకారము పరిమితులకు లోబడి మినహాయింపు పొందేటటువంటి ఆదాయము ఇంటి హౌస్ రెంట్ అలవెన్స్, ఇంటి అద్దె భత్యము. నెక్స్ట్
ఇన్కమ్ ఆఫ్ మైనర్, మైనరు పొందిన ఆదాయం ఏదైతే ఉందో సెక్షన్ 10 సబ్సెక్షన్ 32 ప్రకారం పన్ను నుంచి పరిమితులకు లోబడి మినహాయింపు ఇవ్వడం జరుగుతుంది స్టూడెంట్స్. నెక్స్ట్ ఇన్సూరెన్స్ మెచ్యూరిటీ అమౌంట్, ఏదైనా ఎల్ఐసి ద్వారా కానీ లేకపోతే ఇంకా ఏదైనా ప్రైవేటు ఇన్సూరెన్స్లు బిర్లా సన్ లైఫ్, తర్వాత నెక్స్ట్ అవైవా, ఐఎన్జీ వైశ్య ఇన్సూరెన్స్ ఇట్లాంటి వాటిల్లో ఏదన్నా రిలయన్స్ వాటిల్లో కనుక మెచ్యూరిటీ అమౌంట్స్ ఏమన్నా పొందినటువంటివి ఉంటే వాటికి కూడా కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ అప్లై అయిన తర్వాత ఆ పొందినటువంటి అమౌంట్ మొత్తానికి కూడా కొంత మినహాయింపులు ఇవ్వవచ్చు, పొందుతారు ఆదాయ పన్ను నుంచి సెక్షన్ 10 సబ్సెక్షన్ 10D ప్రకారము 10D ప్రకారము మినహాయింపు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ చూస్తే లీవ్ ఎన్కాష్మెంట్ ఆన్ రిటైర్మెంట్ నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఇంతకుముందు ప్రైవేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితేనేమో పన్ను నుంచి పూర్తిగా మినహాయింపు ఇస్తారని చెప్పాం. ఇక నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ప్రభుత్వేతర ఉద్యోగులు, వాళ్ళకి మాత్రం మొత్తం పూర్తిగా పన్ను నుంచి మినహాయింపు ఇవ్వరు. వాళ్ళకి పరిమితులకు లోబడి మినహాయింపు ఇవ్వడం జరుగుతుంది స్టూడెంట్స్. సెక్షన్ 10